హాయ్ ఫ్రెండ్స్, మన కారుమూరి కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం కూర అరటికాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ ఫ్రైని చాలా ఈజీగా అందరూ ఈజీగా చేసుకోగలిగే అరటికాయ ఫ్రై ఇది. ఈ అరటికాయ ఫ్రై మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. కావలసిన పదార్థాలు: 2 కూర అరటికాయలు, ఒక ఉల్లిపాయని పెద్దది ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ అరటికాయల్ని ఈ విధంగా తొక్క మొత్తం తీసేయాలి. తొక్క అంతా తీసిన తర్వాత ఇలా సన్నగా ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కళాయి హీట్ ఎక్కిన తర్వాత ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి కళాయిలో. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిపప్పు, కొంచెం మినప్పప్పు, తాలింపు గింజలన్నీ కలిపి వేసుకోవాలి. ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. తగినంత పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్, బాగా కలుపుకోవాలి. వేసి కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఇలా మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి కొంచెం ఫ్రై అయ్యేదాకా. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హైలో పెట్టకుండా, అడుగు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కారం, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, కారం, సాల్ట్ 3 మిక్సీ పట్టుకొని ఈ విధంగా 2 స్పూన్లు కలుపుకోవాలి. ఇందాక 1 స్పూన్ కారం సాల్ట్ వేసాము. ఇప్పుడు కూడా రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడు వేసుకోవాలి, సరిపోయినంత. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపుకొని చిటికెడు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. అరటికాయ ఫ్రై అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ అరటికాయ ఫ్రైని చపాతీలోకి, పుల్కాల్లోకి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. రసము, సాంబారు, పప్పుచారు ఇవి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా బాగా ఉపయోగించుకోవచ్చు.